పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో ఆధిపత్య పోరు మరొక బలుపు తిరిగింది. కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని రెబల్స్ అధీనంలోకి తీసుకున్నారు. ఇకపై కార్యాలయం తమ అధీనంలోనే ఉంటుందని రెబల్స్ ప్రకటించారు. పార్టీ ఆఫీస్ లోపల పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లు ఆరూప్ రాయ్ ఫోటోలతో ఉన్నాయి. మమతా వర్గం వెళ్లేలోపే తాళం వేసి రెబల్స్ వెళ్లిపోయారు. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామమని మమతా బెనర్జీ వర్గం చెబుతోంది. ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము లైవ్ లో అందిస్తారు. రాము, ఏదైతే వెస్ట్ బెంగాల్ కు సంబంధించి టీఎంసీ అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే దాడులు ప్రతి దాడులతో వెస్ట్ బెంగాల్ లో టీఎంసీలో చీలికలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు సరికొత్తగా ఏదైతే టీఎంసీ ప్రధాన కార్యాలయం కలకత్తాకు సంబంధించిన కార్యాలయంలో ఆరూప్ రాయ్ ఏదైతే టీఎంసీకి సంబంధించిన రెబల్స్ ఉన్నారో రెబల్స్ కి అధినేతగా వ్యవహరిస్తున్న ఆరూప్ రాయ్ పోస్టర్లను పెట్టారు. పెట్టి ఏదైతే టీఎంసీ సంబంధించిన ఈ కార్యాలయము ఇక రెబల్స్ ఆధీనంలో ఉంటుందని ఒక స్పష్టమైన సంకేతాలు అయితే మమతా బెనర్జీకి రెబల్స్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి సంబంధించిన అనుచరులు ఏదైతే టీఎంసీ కార్యాలయం దగ్గరికి వచ్చేసరికి కార్యాలయానికి తాళాలు వేసి ఈ యొక్క రెబల్స్ అభ్యర్థులు కావచ్చు, రెబల్స్ సంబంధించిన మద్దతుదారులు కావచ్చు వెళ్లిపోయారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం భారీ పోలీసు భద్రత అయితే అక్కడ టీఎంసీ కార్యాలయం దగ్గర మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, వరుసగా 3 సార్లు పశ్చిమ బెంగాల్లోని ఏలిన మమతా బెనర్జీకి సంబంధించిన టీఎంసీ పార్టీ ఒక్కసారిగా అధికారం కోల్పోయిన తర్వాత టీఎంసీకి సంబంధించిన పూర్తిగా ఉనికి కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులు దశాబ్దాల కాలం పాటు వెస్ట్ బెంగాల్ ను ఏలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల్ని ఏ విధంగా పడగొట్టి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ కుర్చీ పీఠంపై కూర్చున్నారు. ఇప్పుడు మూడు పర్యాలు అంటే సుమారు 15 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కమ్యూనిస్టులకి పట్టిన గతే మమతా బెనర్జీ కూడా పట్టడం వెస్ట్ బెంగాల్ రాజకీయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే రెబల్స్ టీఎంసీ సంబంధించి ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే ఒక పక్క బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్తుందే, ఈ పక్క ఏదైతే టీఎంసీకి సంబంధించి మమతా బెనర్జీకి ఎటువంటి హక్కు లేదు, ఏదైతే గౌరవ అధ్యక్షురాలు బాగా మాత్రమే మమతా బెనర్జీ ఉంటుంది, ఈ టీఎంసీకి సంబంధించిన పూర్తి హక్కులు తమకే ఉన్నామని ఆరూప్ రాయ్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ప్రతి మాటలతో నడుస్తున్న వ్యవహారం కేంద్ర కార్యాలయంలో పోస్టర్లు పెట్టి తాళాలు వేసిన పరిస్థితికి అయితే వచ్చింది. మరి దీనిపై మమతా బెనర్జీ కూడా ఘాటుగా స్పందించారు. ఇది అనైతిక చర్య, రాజకీయాల్లో బీజేపీ కావాలనే ఒక రెబల్స్ గ్రూప్ ను ప్రోత్సహించి తమపై ఈ విధంగా రెచ్చగొడుతున్నారు. అయితే ఏదైతే వెస్ట్ బెంగాల్ ప్రజలు సుదీర్ఘ కాలం పాటు మమతా బెనర్జీ తాలూకా పరిపాలన చూశారు, మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తారని మమతా బెనర్జీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే కేంద్ర కార్యాలయాన్ని రెబల్స్ తమ ఆధీనంలో తీసుకున్నారు, తాళాలు కూడా వేశారు. మరి మమతా బెనర్జీ కార్యాలయం దగ్గరికి వస్తుందే ఏం చెప్పబోతుంది అని కొంత ఆసక్తిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా మాత్రం ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం భారీ పోలీసు భద్రతను అయితే అక్కడ పెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.